అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న అసెంబ్లీ సెషన్స్ చూస్తున్నారు. శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకోవడానికి కారణం వారికి పనిచేయడంతో పాటు వారి యొక్క సమస్యల్ని చట్టసభలో చర్చించి వారి యొక్క అవసరాలన్నీ కూడా చట్టసభల్లో తీసుకునే తీర్మానాలన్నిటిని బట్టి పని చేస్తారని అవకాశం ఇస్తూ ఉన్నారు. నిన్నటి శాసనసభలో చాలా కీలకమైన అంశాలపైన మేము అందరం కూడా చర్చించుకున్నప్పుడు ఈ శాసనసభకైనా వైసీపీ వాళ్ళు వస్తారేమో అని ఆశించాం. ప్రతిపక్ష హోదా కావాలంటారు, మాట్లాడడానికి ఎక్కువ సమయం కావాలంటారు, కానీ అసెంబ్లీకి అయితే రారు. ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పారు, ప్రతిపక్ష హోదా అన్నది మేము ఇస్తే ఇచ్చేది కాదు, ప్రజలు ఇస్తే తీసుకోవాలి. రెండవది సమయం అంటారా, మీరు రండి ఇస్తామని చెప్పినా రావట్లా. అసెంబ్లీకి రారు, కానీ అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రతి నెల వచ్చే జీతాలు మాత్రం తీసేసుకుంటున్నారు ఆ 11 మంది. చాలా విచిత్రమైన ధోరణి. శాసన మండలిలోనేమో వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులందరూ వచ్చి పోరాడతారు, ప్రశ్నిస్తారు. శాసనసభకు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు రారు. ద్వంద్వ వైఖరి. కీలకమైన అంశాలు ఏదైతే ఉన్నాయో అవేవి కూడా చర్చించకుండా రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు పక్కన పెట్టేసి 17 మెడికల్ కాలేజీ నుంచి నానా యాగి చేశారు. మేము ఇప్పటికే స్పష్టంగా చెప్పాం, పీపీపీ మోడ్ వేరే, ప్రైవేటీకరణ వేరే. పీపీపీ మోడ్ అన్నది ఎవరైతే ఒక ట్రస్ట్కి కానీ సంస్థలు కానీ ఇస్తామో ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ పరంగానే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ నడిపించాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆస్తి ప్రభుత్వానికి చెల్లుతుంది. ప్రైవేటీకరణ అనేది వేరే అంశం. ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఏదైతే వైసీపీ వాళ్ళు గతంలో జీవో నెంబర్ 107, 108, 133 ద్వారా తెచ్చారో అది మోసం. అంటే పీపీపీ మోడ్ అన్నది ప్రజలకి మేలు చేస్తున్నాం, అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఏదో ఒక విధంగా మెడికల్ కాలేజీలు కట్టడానికి ఒక ఆలోచన చేస్తున్నాం అని చెప్పిన కాలేజీలు విజిట్లు అంటారు, కాలేజీల దగ్గరికి వెళ్ళి కేకులు కట్ చేస్తారు, కాలేజీల దగ్గరికి వెళ్ళి సెల్ఫీ వీడియోలు పెడతారు, కానీ అడగవలసిన వ్యక్తులు వచ్చి అసెంబ్లీలోనే అడగరు, చర్చించరు. దౌర్భాగ్యం. ఇలాంటి పార్టీలు ఈ రోజున రాజకీయంలోని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం. గత 5 సంవత్సరాలు మీరు గమనించండి. ఆనాడు ఆరోగ్యశ్రీ, ఈనాడు ఎన్టీఆర్ వైద్య సేవ. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇప్పటికే ఉచిత వైద్యం అందించగా ఇంకా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక సహకారంతో ఆదుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకున్నారా? ఆదుకోలేదే. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ నియోజకవర్గానికే ఈరోజు 11 మందికి ఇస్తా ఉన్నాం, ఒక ఎల్ఓసి ఇస్తా ఉన్నాం. వాటి యొక్క విలువ సుమారు 6 లక్షలు. మొత్తం 232 మందికి ఈ నియోజకవర్గంలో గత 14 నెలలుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకున్నది 2,60,00,000. 2,60,00,000 ఈ రోజున 232 మందికి ఈ నియోజకవర్గంలో ఆదుకున్నాం. ఇంకా 67 మంది ఇంకా సచివాలయంలో పెండింగ్ ఉంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఆదుకున్నారా? ఇలాగా ఆదుకోలే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. ఏ అవకాశం ఉన్నా పేదవాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలన్న ఆలోచనతో కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో కృషి చేస్తూ ఉంది. తప్పకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. అన్ని విధాలుగా కూడా ప్రజల్ని ఆదుకుంటాం. ఈరోజు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా 25 లక్షలు కవర్ అయ్యే విధంగా కూడా అతి దగ్గరలో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. జనరల్గా మొన్న ఎక్కడికో వెళ్తే మీ ఈవెంట్
ఆర్గనైజేషన్ బాగాలేదండి, మాకు సరిగ్గా అనుకున్నట్లు భోజనాలు అందించలేదు అన్నారు. నాకు ఈవెంట్ ఉండడం ఏంట్రా అన్న. ఆదిరెడ్డి ఈవెంట్స్ మీదే కదా అన్నారు. ఆదిరెడ్డి ఈవెంట్స్, నేను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆదిరెడ్డి ఈవెంట్స్ ఒక రెడ్డి బాబు, అనపర్తి బాబు రెడ్డి సామాజిక వర్గం సంబంధించింది. ఆదిరెడ్డి పేరు ఉండడం మాత్రాన అన్ని నా అయిపోవు అని చెప్పాను. ఇది అంతే, చట్టం దాని పని చేసుకుపోతా ఉంది, వాళ్ళ పనులు చేస్తున్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.